నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలంలో నకిలీ గడ్డి మందులు కలకలాన్ని రేపుతున్నాయి. ఫర్టిలైజర్ షాపుల వారు నకిలీ మందులు అంటగట్టి రైతులను నిండా ముంచేస్తున్నారు. కమ్మరపల్లి మండల కేంద్రంలోని జె భూమేశ్వర్ ఫర్టిలైజర్ షాపులో పలువురు రైతులు సోయా పంటలో గడ్డిని చంపేందుకు మందులను కొనుగోలు చేశారు. అయితే ఆ మందులకు గడ్డి చనిపోలేదు సరికదా, సోయా పంటే ఎండిపోయింది. దాదాపుగా 200 ఎకరాలలో సోయా పంట ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులు షాపు ఎదుట గడ్డి మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. ఎకరం సోయా పంటకు 50,000 పెట్టుబడి అయిందని రైతులు తెలిపారు. ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. ఫర్టిలైజర్స్ షాపుల యాజమానులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టి లైసెన్స్లు రద్దు చేయాలని కోరుతున్నారు రైతులు. సోయా పంట ఒక నెల 14 రోజుల క్రితం వేయడం జరిగింది. అయితే 14 రోజుల క్రితము మేము 18 రోజుల తర్వాత, అంటే 14 రోజుల క్రితం 18 రోజుల తర్వాత మేము సోయా గడ్డి మందు కోసము జె భూమేశ్వర్ ఫర్టిలైజర్ కమ్మరపల్లి వారి షాపును సంప్రదించి వారిపైన క్యూసీఫ్లెక్స్ అండ్ హెచ్పిఎం కంపెనీ గడ్డి మందు కొనుగోలు చేయడం జరిగింది. ఈ మందు కొడితే సోయాలో గడ్డి మందు మొత్తం ఎండిపోతుంది కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని ఒడిపేయడం జరిగింది. ఎకరానికి 7 పంపుల చొప్పున. అయితే దీన్ని వాడడం వలన గడ్డి ఏమీ చనిపోలేదు, కానీ సోయా మొత్తం చనిపోయింది. కనీసము ఒక 170 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు సోయా చనిపోవడం జరిగింది. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఏఓ గారిని కానీ ఏఈఓ గారిని కానీ సంప్రదించడం జరిగింది. వారసుగా ఎలాంటి స్పందన లేదు. ఫస్ట్ మేము 15 రోజుల క్రితమే వాళ్ళని సంప్రదించినాము, ఎలాంటి స్పందన లేదు. దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా మీరు మాకు కాంప్లైంట్ ఇవ్వండి, మేము అతని పైన చర్య తీసుకుందామని చెప్పేసి ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. ఈ 15 రోజుల సంది మేము ఈ షాప్కు కానీ ఏవో ఆఫీసుకు కానీ చెప్పులు అరేలా తిరుగుతున్నాము, ఎవరు స్పందించడం లేదు. ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తే స్పందించి ఇప్పుడు కాంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కాంప్లైంట్ను రేస్ చేసి ది భూమేశ్వర్ ఫర్టిలైజర్ షాప్ను కానీ అదేవిధంగా ఇతని లైసెన్స్ను కానీ డిస్మిస్ చేసేసి మా రైతులకు